హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో చెప్పాను కదా, మనకి హౌ టు పాస్ ప్రతి యూనిట్లో ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఇదేంటి అని అంటే, ఈ క్వశ్చన్ రీసెంట్గా 2023లో అడిగారండి. ఏంటని, యూనిట్ 5 గ్రాఫ్ థియరీ నుంచి 2 గ్రాఫ్స్ ఇస్తారు మనకి. 2 గ్రాఫ్స్ ఇచ్చేసి చెక్ వెదర్ ఇట్ ఈస్ ఐసోమార్పిక్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఓకే, లేదంటే షో దట్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్పిక్, ఏ విధంగా అయినా అడగొచ్చు. చూడండి, ఇవి రెండు మాత్రమే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎలా ఇచ్చారు అని అంటే, దీన్ని G1 అన్నారండి అండ్ దీన్ని వాళ్ళే మెన్షన్ చేశారు. వాళ్ళు మెన్షన్ చేయకుండా మీరు G డాష్ ఆర్ G1 G2 ఆర్ H1 H2 ఎలా అయినా తీసుకోండి. ఇది చెయ్యాలి అని అంటే బిడ్డ, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోమార్పిక్ గ్రాఫ్స్ గురించి డీటెయిల్డ్గా ఐడియా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్, ఈవెన్ మీరు మెంబర్స్ అయ్యి ఉండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే, నేను కింద ఒక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. గ్రాఫ్ థియరీలో 3rd వీడియో అండి, అది కంపల్సరీ చూడండి. చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఎలాంటి గ్రాఫ్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఐసోమార్పిక్ అవుతుందా లేదా చెక్ చేయండి అంటున్నారు, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐసోమార్పిక్ అవ్వాలంటే మనకి కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. అవేంటో చెప్తాను. 2 గ్రాఫ్స్ అనేవి ఫస్ట్ ఏం కావాలంట, బోత్ గ్రాఫ్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. మీకు దీనికంటే ముందు గ్రాఫ్ థియరీలో ఫస్ట్ 2 యూనిట్స్ చూడండి, 2 వీడియోస్. అసలు వర్టెక్స్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ జాయినింగ్ పాయింట్ని మనం ఏమంటాం, వీటిని, ఈ డాట్ ఉంది కదా, వీటిని నేను వర్టెక్స్ అంటాం. ఏ బి ఈ సి వీటిని వర్టెక్స్ అంటాం బేట. ఈ ఎడ్జ్ అంటే ఏంటిదంటే, ఈ ఏకి బికి కలిపేటటువంటి లైన్ అనే ఎడ్జ్ అంటాం. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అండ్ ఏమంటున్నాను, బోత్ గ్రాఫ్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే రెండు గ్రాఫ్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి, ఫస్ట్ కండిషన్. అండ్ నెక్స్ట్ వన్, బోత్ గ్రాఫ్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కూడా సేమ్ ఉండాలి. అంటే డిగ్రీ ఆఫ్ దట్ వర్టెక్స్ ఎలా ఉండాలనేది నేను చెప్తాను. డిగ్రీ అంటే ఏంటంటే, ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ. ఇక్కడ ఇన్ అవుట్ అనేది యారో ఉంటే ఇన్ అవుట్ అంటాం. యారో లేకపోతే ఇప్పుడు ఏకి ఏ డిగ్రీ ఎంతంటే, ఏ నుంచి ఎన్ని ఎడ్జెస్ అయితే పోతున్నాయో దాన్ని డిగ్రీ అంటాం. ఏ నుంచి ఎన్ని పోతున్నాయి, 1 2 3, ఈ విధంగా. ఈ నుంచి ఎన్ని పోతున్నాయి, 1 2 3 4 5. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ దట్ వర్టెక్స్. ఓకే, అది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది నాన్న. తర్వాత 1-to-1 కరెస్పాండింగ్ ద వర్టిసెస్ ఆఫ్ 2 గ్రాఫ్స్. 1-to-1 కరెస్పాండెన్సీ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇది ఎలా అంటే, మనం ఎడ్జ్ ప్రిజర్వేటివ్లో 1-to-1 అవుతుంది, అక్కడ తెలిసిపోతుంది. తర్వాత ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్ బిట్వీన్ ద గివెన్ గ్రాఫ్స్. ఎడ్జ్ ప్రిజర్వింగ్ అంటే, నేను ప్రాబ్లం ఇప్పుడు చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, లేదా మన స్టార్టింగ్ వీడియో చూడండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంటే ఇక్కడ ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఒకటి తీసుకుంటారండి ఫర్ సపోజ్, దానిలో ఉన్నటువంటి ఆర్డర్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎడ్జ్కి ఈక్వల్ అయితే దాన్ని ఎడ్జ్ ప్రిజర్వింగ్ అండ్ 1-to-1 మ్యాప్ అవుతుంది అంటాం. తర్వాత స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్ ఈజ్ సేమ్. స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే దీన్నే సైకిల్ లెంత్ అంటాం, అది కనుక్కోవాల్సి ఉంటుంది. అడ్జసెన్సీ మ్యాట్రిసెస్ ఆఫ్ గ్రాఫ్స్ ఆర్ సేమ్. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే గ్రాఫ్ ఇచ్చినప్పుడు దీనికి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఎలా రాస్తారు అనేది వీడియో నెంబర్ 2లో చెప్పాను. దీనికి ఒక అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, దీనికి ఒకటి రాసిన తర్వాత అవి రెండు సేమ్ వస్తాయి. అంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్పిక్ అంటాం. రైట్, వెరీ సింపుల్ అండి. మనం ఫస్ట్ ఆ వీడియో చూసినాక చూడండి నాన్న. ఒకవేళ ఇది మీకు హరీలో ఉందంటే, కాకపోతే కొంచెం అక్కడక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, డోంట్ వరీ, నేనేం రబ్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది G1 గ్రాఫ్, ఇది G2 గ్రాఫ్. నేను ఫస్ట్ కండిషన్ 1 by 1 చెక్ చేద్దామండి. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, బట్ వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, అప్పటికి అందరికీ రీచ్ అవుతుంది. బట్ దిస్ కంటెంట్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఓన్లీ. ఆల్ పేపర్స్ గ్యాదర్ చేసి మీకోసం నేను సాల్వ్ చేసి మరి చేస్తున్నాను. ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా సొల్యూషన్లో ఎక్కడన్నా రాంగ్ ఆన్సర్స్ వచ్చినా మీరు కంపల్సరీ కమెంట్ చేయండి.
చూడండి అమ్మా, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్లో నేను ఫస్ట్ ఏమని రాస్తాను అని అంటే, మన ఫస్ట్ కండిషన్ ఏం కావాలి, బోత్ గ్రాఫ్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. అవునా? ఓకే. అంటే దీన్ని G1 అనుకున్నాను ఫస్ట్ గ్రాఫ్ని, సెకండ్ గ్రాఫ్ని G2 అనుకున్నాను. నేనేమని రాయాల్సి వస్తుంది, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏమని రాస్తాము, నెంబర్ ఆఫ్ vertices in G1. ఎన్ని ఉన్నాయండి? హౌ మెనీ నెంబర్ ఆఫ్ vertices in G1? ఇట్ ఈస్ డినోటెడ్ విత్ V బెటా. ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవి A B C D E F అంటే 1 2 3 4 5 6. హౌ మెనీ vertices in G1? 6. Then what about the second graph? Number of vertices in G2. మరి G2లో ఎన్ని vertices ఉన్నాయి? PQRS అంటే 4, ఇది 5, ఇది 6, ఇక్కడ కూడా 6 ఉన్నాయి. అంటే therefore first condition satisfies, both the graphs having same number of vertices. Done. Okay, then check the second one. ఇందులో సెకండ్ వన్ ఏమని చెక్ చేస్తాను నేను, సెకండ్ కండిషన్ ఏమంటున్నాను, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. మరి ఎడ్జెస్ అంటే చెప్పాను కదా, ఈ రెండు వర్టెక్స్ని కలిపే లైన్ జాయినింగ్, ఈ లైన్ని ఎడ్జ్ అంటాము. అవునా? మరి ఇక్కడ ఎలా రాస్తాను అని అంటే, నెంబర్ ఆఫ్, టోటల్గా రాయండి, ఎన్ఓ అని రాయకండి ప్లీజ్. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ G1. ఎన్ని, ఒక నిమిషం అండి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి చెప్పండి మనకి ఇక్కడ. వర్టిసెస్ని, ఇది V1, వర్టిసెస్ని Vతో డినోట్ చేస్తాము, ఎడ్జెస్ని E. ఇది V1 అనుకోండి, ఆల్ వర్టిసెస్, ఇది V2 అవుతుంది. ఆర్ V అనుకోండి, G1లో V ఇది. ఎడ్జ్లని ఈతో డినోట్ చేస్తాం, ఎడ్జ్. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఒక్కసారి కౌంట్ చేయండి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి నాకు ఇక్కడ చూడండి అమ్మా. A to B, దిస్ ఇస్ 1, మీకు అర్థం కావడానికి. ఇది 1, నెక్స్ట్ 2 3 4 5, తర్వాత 6 7 8 9, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 10, ఇది 11. అంతేనా? కరెక్టే కదా? చూడండి నాన్న, 1 2 3 4 5 6 7 8 9 10 11. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. P to Q 1 2 3, ఇది 4, ఇది 5, ఇది 6 7 8, ఇది 9 10 11. అంతే కదండి, మీకు అర్థం కావడానికి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. ఓకే, నెంబరింగ్ తీసేసుకోండి, మీకు అర్థం కావడానికి రాశాను. అంటే G1లో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని బెటా, 11. దెన్ వాట్ అబౌట్ G2? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ G2లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, 11. ఓకే, తర్వాత మీరు దిస్ ఇస్ 1 to 1, ఇక్కడ ఈక్వల్ లెంత్, సైకిల్ లెంత్ అనేది ఈక్వల్ వస్తుందా చూద్దాం. నెంబర్ ఆఫ్ డిగ్రీస్, వర్టెక్స్ డిగ్రీ కూడా చూడాలి మనం. తర్వాత డిగ్రీ ఆఫ్ vertices, డిగ్రీ ఆఫ్ ద vertices ఇన్ G1. మరి ఎలా చూస్తాం మేడం డిగ్రీ అంటే చెప్తాను. అండ్ డిగ్రీ ఆఫ్ vertices ఇన్ G2. ఓకే, ఇది కూడా చూడండి. అంటే డిగ్రీ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏ నుంచి ఎన్ని అయితే వెళ్తున్నాయి, వెళ్ళడం రావడం అంటే ఇన్ అవుట్ యారో లేదు కాబట్టి ఏకి ఎన్ని టచ్ అవుతున్నాయి, ఏ నుంచి ఎన్ని కనిపిస్తున్నాయి లైన్స్, 1, ఇక్కడ ఇది 1 7 5 అంటే 3 ఉన్నాయి. అవునా? ఏకి ఎన్ని ఉన్నాయి ఫస్ట్ గ్రాఫ్లో, 3. మరి బి నుంచి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, 4 లైన్స్ అంతే కదా. బి నుంచి ఇటు ఒకటి, ఇటు 9 ఒకటి, ఇటు 11, ఇటు
ఓకే 1 2 3 4. మరి సి నుంచి ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నాయి సికి. ఎన్ని ఎడ్జెస్ వస్తున్నాయి సికి 3. మరి డి నుంచి 1 2 3 4 ఉన్నాయి డికి. సి నుంచి 3 అంటే నేను సి రాసాను ఏంటి 3. తర్వాత డికి 4 1 2 3 4. ఈకి 1 2 3. మరి ఎఫ్కి 1 2 3 4. ఒకటి ఈకి వెళ్తుంది, ఒకటి ఏ, ఒకటి డి, ఒకటి బి, ఒకటి సి. అంటే ఎఫ్కి ఎన్ని ఉన్నాయి 5. ఓకే తర్వాత నెక్స్ట్ గ్రాఫ్లో ఏకి ఎన్ని ఉన్నాయి పీకి ఎన్ని ఉన్నాయండి పి నుంచి 1 1 2 3 4. పీకి 4 ఉన్నాయి. క్యూకి ఎన్ని ఉన్నాయి క్యూకి ఒకటి పీకి వస్తుంది, ఒకటి ఆర్కి వెళ్తుంది, ఒకటి టీకి వెళ్తుంది, అంటే 3 ఉన్నాయి. ఆర్కి ఎన్ని ఉన్నాయి 1 ఈజ్ క్యూకి, ఒకటి ఐస్కి, ఒకటి టీకి, అంటే 3 ఉన్నాయి. పీక్యూఆర్ ఎస్కి ఏంటిది ఒకటి పీకి వెళ్తుంది, ఒకటి కిందికి వస్తుంది, ఒకటి టీకి వెళ్తుంది, ఒకటి ఆర్, అంటే ఎస్కి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. పీక్యూఆర్ఎస్ టీకి ఎన్ని ఉన్నాయి 1 2 3 4. ఒకటి కిందికి వస్తుంది 5 ఉన్నాయి. ఓకే మరి యూకి ఎన్ని ఉన్నాయి 1 2 3. కొంతమందికి డౌట్ మేడం ఇక్కడ రాసిన ఆర్డర్ ఇక్కడ రాసిన ఆర్డర్ సేమ్ ఉండొచ్చా? లేదు నాన్న, ఓవరాల్గా సేమ్ ఉండాలి. ఎలా చూస్తాము అని అంటే 3 ఒక 3. ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి 1 2 3. ఇక్కడ ఎన్ని 3s 1 2 3. నెంబర్ ఆఫ్ 3s ఇన్ G1 3 ఉంది ఇన్ డిగ్రీ, అండ్ G3లో కూడా 3 వచ్చినాయి. తర్వాత 4 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఇక్కడ 4 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5. అంటే ఆల్మోస్ట్ ఓవరాల్గా మనకి డిగ్రీ ఆఫ్ దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ సేమ్. ఓకే అయిపోయింది. ఇప్పుడు సైకిల్ లెంత్ చెక్ చేద్దాము. సైకిల్ లెంత్ ఎలా చెక్ చేస్తామంటే సైకిల్ లెంత్ ఆఫ్ జీ. సైకిల్ లెంత్ చెక్ చేయాలి అని అంటే చూడండి అమ్మా, సైకిల్ లెంత్ ఆఫ్ G1 తీసుకుంటాం మీకు అర్థం కావడానికి. మీరు ఎలా అయినా రాయొచ్చు. నేను ఇప్పుడు మార్కర్ చేంజ్ చేస్తున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. సైకిల్ అంటే ఏంటిదంటే లూప్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది, ఏ బి డి, ఏ టు బి, బి టు డి, డి టు ఏ, అలా క్లోజ్ అవ్వాలి. టోటల్ సైకిల్ ఎక్కడికన్నా వెళ్ళినా ఆ సైకిల్ క్లోజ్ అయితే, అంటే స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ ఉంటే దట్ ఈస్ ద సైకిల్ లెంత్. అలాంటివి చాలా వస్తాయి, బట్ మినిమం సైకిల్ లెంత్ ఎంత వస్తున్నాయి బోత్ గ్రాఫ్స్ సేమ్ ఉండాలి. చూడండి నేను ఏ తీసుకుంటా ఫస్ట్. ఇది కూడా ఒక సైకిల్. చూడండి గ్రీన్ మార్కర్తో రాస్తున్నా, ఏ టు బి, బి టు సి, అండ్ సి టు ఎఫ్, ఎఫ్ టు ఏ. ఇది ఒక సైకిలే కదా, రాయండి. ఏంటిది అది, ఏ టు బి, బి టు సి, సి టు ఎఫ్. ఇటు పోవచ్చు కదా మేడం అంటే అది కూడా ఒక సైకిలే, ఏదైనా మీరు తీసుకోండి. బట్ ఈ సైకిల్ లెంత్ ఎఫ్ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, స్టార్టింగ్ పాయింట్ రావాలి. బట్ సైకిల్ క్లోజ్ అయిన తర్వాత హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ని టచ్ చేస్తుంది, ఇక్కడ ఒకటి 1 2 3 4. కావాలంటే చూడండి ఈ గ్యాప్సే ఎడ్జెస్ 1 2 3 4. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 4. ఒక సైకిల్ తీసుకున్నా. ఇంకొక సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ సి నుంచి ఎక్స్టెండ్ చేయండి. సి నుంచి డికి వెళ్ళండి, డి నుంచి ఎఫ్కి రండి, ఎఫ్ టు ఏ రండి. అంటే ఏ టు బి, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఎఫ్, ఎఫ్ టు ఏ. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి 1 2, మధ్యలో లైన్స్ ఎడ్జెస్ అంటే 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే 5 వచ్చాయి ఇక్కడ. టేక్ ఎనీ 2, ఎన్నైనా తీసుకోవచ్చు, బట్ ఇది ఎందుకంటే మినిమం సైకిల్ లెంత్ సేమ్ రావడానికి. తర్వాత ఇది తీసుకుంటా, ఏ ఎఫ్ డి ఈ ఏ, అది తీసుకుందాం. ఏ ఎఫ్ డి ఈ ఏ. ఇక్కడ ఎంత 1 2 3 4. ఓకే తర్వాత ఇది కూడా తీసుకోవచ్చు, ఏఎఫ్బి, ఏ టు బి, లేదంటే ఏ టు ఈఎఫ్ఏ, ఏ టు ఈ, ఈ టు ఎఫ్, ఎఫ్ టు ఏ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎడ్జెస్ 1 2 3. ఎన్ని ఎడ్జెస్ వచ్చినాయండి 3. లేదంటే ఇలా తీసుకోండి, ఇది అప్ ఏంటిది అది, ఈ, ఈ టు ఎఫ్, ఎఫ్ టు డి, డి టు ఈ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 వచ్చినాయి అగైన్. ఓకే మీరు ఎన్నైనా క్లోజ్డ్ సైకిల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మరి నెక్స్ట్ ఇది G1లో చూసాం కదా, G2లో చెక్ చేద్దాం. సైకిల్ లెంత్ ఇక్కడే రాస్తున్నా, సైకిల్ లెంత్
ఆఫ్ G2. మరి G2లో సైకిల్ లెంత్ రాస్తున్నాను చూడండి. ఎనీ క్లోజ్డ్ లూప్ తీసుకుంటా. PSU తీసుకున్నా అనుకోండి. ఓకే, PSUలో P2S S2U. ఓకే, ఏమవుతుంది? P2S S2U మళ్ళీ U to P. స్టార్టింగ్ ఎండింగ్ లూప్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, దెన్ అగైన్ ఇక్కడికి, దెన్ అగైన్ ఇక్కడికి. అవునా? 1 2 3 మినిమం ఎడ్జెస్ ఎన్ని వస్తున్నాయి? 3. తర్వాత ఇది తీసుకుందాం, PTS PTSP 3 వచ్చినాయి. లేదు ఇది తీసుకోండి, PQST, ఇది కూడా ఒక సైకిల్ అవుతుంది. 1 2 దిస్. ఓకే, ఏం తీసుకుంటున్నాను? PTS PUST PUSTP ఎంత వచ్చింది సైకిల్? 4. ఈ విధంగా తీసుకోండి. బట్ మినిమం నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని వచ్చినాయండి? 3 వచ్చినాయి. వాట్ ఈస్ ద సైకిల్ లెంత్ ఆఫ్ దీస్ 2 గ్రాఫ్స్? ఏదైతే మినిమం వస్తుందో దట్ ఈస్ ద సైకిల్ లెంత్. అంటే నేను ఏం రాస్తాను? Therefore cycle length of the given graphs is what? G1 and G2 is what? 3. ఏది మినిమం వస్తే అది తీసుకోవాలి. తర్వాత ఏం చేస్తానంటే సైకిల్ లెంత్ వచ్చిన తర్వాత స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్, దాన్నే సైకిల్ లెంత్ అన్నాం. ఓకే, అది కనుక్కున్నాం. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్. తర్వాత ఇంకా 2 ఉన్నాయి, అడ్జసెన్సీ, ఎడ్జ్ ప్రిజర్వింగ్. అడ్జసెన్సీ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చేద్దాం లాస్ట్లో, ఎడ్జ్ ప్రిజర్వింగ్ చేద్దాం. ఇప్పుడు ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఎలా చేస్తామంటే ఒకసారి నేను బోర్డ్ రబ్ చేస్తాను. ఎడ్జ్ ప్రిజర్వింగ్కి చూడండి, ఎడ్జ్ ప్రిజర్వింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్టెక్స్ ప్రిజర్వింగ్ చేయాలి మనం. ఎడ్జ్ ప్రిజర్వింగ్ కరస్పాండింగ్ ద వర్టిసెస్ ఆఫ్ 2 గ్రాఫ్స్. ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఇస్ ఆల్సో సాటిస్ఫైస్. అంటే వర్టెక్స్ ప్రిజర్వింగ్, ఎడ్జ్ ప్రిజర్వింగ్ రెండు చెక్ చేయాలి. వర్టెక్స్ ప్రిజర్వింగ్ లో ప్రతి వర్టెక్స్ కి ఇంకా కరస్పాండింగ్ ఇంకొక వర్టెక్స్ ప్రిజర్వింగ్ వస్తే దాన్ని 1-to-1 మ్యాపింగ్ అని మనం అంటాం, రైట్? ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే చూడండి, వర్టెక్స్ ప్రిజర్వింగ్ చేద్దాం ఫస్ట్. ఈ వర్టెక్స్ ప్రిజర్వింగ్ లో నేను ఆల్రెడీ సొల్యూషన్ సాల్వ్ చేశాను. బట్ మీకేమన్నా డిఫరెంట్గా వస్తే నాకు కమెంట్ చేయండి. ఓకే, వర్టెక్స్ ప్రిజర్వింగ్. వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఎలా చేద్దాం అని అంటే చూడండి నాన్న, ఫస్ట్ G1లో చేస్తున్నాను. G1లో వర్టెక్స్ ప్రిజర్వింగ్లో ఫస్ట్ G1లో ఉన్నటువంటి ఫస్ట్ వర్టెక్స్ ఏంటిది? ఏ. ఓకే, ఏ నుంచి ఏమేమి వెళ్తున్నాయి? ఫస్ట్ A to B, తర్వాత A to B, B తర్వాత వచ్చేటిది ఏంటిది? CDE, A to E, A to F. A to ఒకటి Bకి వెళ్తుంది, తర్వాత వచ్చేది ఏంటిదండి? E, ఇంకొకటి Fకి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఇవి రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఏకి డిగ్రీ, ఏ డిగ్రీ ఎంత ఉంది నాకు ఇక్కడ అంటే ఏ నుంచి ఎన్ని పోతుంటే అది దాని డిగ్రీ, అంటే ఏ డిగ్రీ 3. మరి బీకి డిగ్రీ అంటే బీకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 4 ఎడ్జెస్ ఉన్నాయి, అంటే బి డిగ్రీ 4. ఈకి ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఈకి 3 ఉన్నాయి. మరి ఎఫ్కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఎఫ్కి 5 ఎడ్జెస్ ఉన్నాయి. డన్. ఈ విధంగా మనం ప్రతి వర్టెక్స్కి రాయాల్సి ఉంటుంది. ఇది ఏకి రాశాను, రైట్? ఇప్పుడు ఏ వర్టెక్స్కి రాసిన తర్వాత నెక్స్ట్ బికి ఫస్ట్ బి నుంచి ఒకటి ఏకి వెళ్తుంది, ఓకే, ఇంకొకటి బి నుంచి ఏ తర్వాత సికి వెళ్తుంది, అండ్ ఒకటి ఏ ఇంకొకటి సి, తర్వాత ఇంకొకటి డి, ఓకే, డి తర్వాత వచ్చేది ఎఫ్. అంతేనా? 4 అయినా చూడండి, బికి 4 కదా. ఇప్పుడు వాటి డిగ్రీ రాద్దాం. బికి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి బిది 4. ఏకి ఎన్ని ఉన్నాయి? నాకు ఆల్రెడీ తెలుసు, ఏకి 3. సికి ఎన్ని ఉన్నాయి? సికి 3 ఉన్నాయి. 1 2 3 ఎడ్జెస్ ఉన్నాయి. డికి ఎన్ని ఉన్నాయి? డికి 1 2 3 4, డికి 4 ఉన్నాయి.
మరి ఎఫ్కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. డన్. ఓకే, ఏబి అయిపోయింది కదా. ఇప్పుడు సిడి, సికి రాద్దాం. ఏబి డన్. సి నుంచి ఒకటి ఎటు వెళ్తుంది? బికి. ఓకే, తర్వాత బి, తర్వాత డికి, తర్వాత ఎఫ్కి. ఇప్పుడు చూడండి నాన్న, సికి ఎంత ఇన్ డిగ్రీ? 1 2 3. సి డిగ్రీ 3. మరి బి డిగ్రీ ఎంత? 1 2 3 4. మరి డి డిగ్రీ 1 2 3 4. ఓకే, అండ్ ఎఫ్కి 5. సి అయిపోయిందండి. ఇప్పుడు డి, కొంచెం ఓపికతో చేయాలి. డి నుంచి ఫస్ట్ వెళ్ళేటివి ఒకటి, ఫస్ట్ వచ్చే లెటర్ బి కదా, బి, తర్వాత బికి వెళ్తుంది, సికి వెళ్తుంది, తర్వాత ఈకి వెళ్తుంది, తర్వాత ఎఫ్కి వెళ్తుంది, అంతే కదా. ఒకటి బి, తర్వాత సి, ఈ, ఎఫ్. ఓకే, ఇప్పుడు డి డిగ్రీ మనకి ఏమని తెలుసు? డికి ఎన్ని ఉన్నాయి ఎడ్జెస్? 4. బి డిగ్రీ, బికి ఎంత డిగ్రీ? 4. సికి ఎంత డిగ్రీ? 3. మరి ఈకి ఎంత? ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేస్తా. ఈకి 3. ఎఫ్కి ఎంత? ఎఫ్కి 5. ఓకే, దిస్ ఇస్ డి. తర్వాత డి అయిపోయింది కదా, ఈ ఎఫ్ చూద్దాం. ఈ నాకు బోర్డు ఇలా ఉందని, ఈ నుంచి ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఏకి వెళ్తుంది, తర్వాత ఏ, తర్వాత డి, ఇంకొకటి ఎఫ్. ఇప్పుడు చూడండి నాన్న, బట్ ఈకి డిగ్రీ ఎంత ఉంది? 1 2 3. ఈ డిగ్రీ 3. మరి ఏ డిగ్రీ ఎంత? 1 2 3. మరి డికి ఎంత? 4. ఎఫ్కి ఎంత? 5. అంటే డిగ్రీ ఇన్ డిగ్రీ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి అదే అన్నట్టు దాని డిగ్రీ. ఈ అయిపోయింది. లాస్ట్ వన్ ఈజ్ ఎఫ్. మరి ఎఫ్ నుంచి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఎఫ్ టు ఏ రాయండి, ఫస్ట్ ఏ రాయండి, తర్వాత ఎఫ్ టు బి, తర్వాత ఎఫ్ టు సి, తర్వాత ఎఫ్ టు డి, ఎఫ్ టు ఈ, ఏబిసిడిఈ. ఓకే, అన్నిటికి ఉన్నాయి. మరి ఎఫ్ డిగ్రీ ఎంత? ఎన్ని ఉన్నాయి? ఎఫ్ నుంచి 1 2 3 4 5 ఉన్నాయి ఎడ్జెస్. ఓకే, ఏ ఎంత వచ్చింది? 3. బి ఎంత? 4. సి ఎంత? 3. ఇక్కడ ఆల్రెడీ రాశారు కదా. డి ఎంత? 4. మరి ఈ ఎంత? 3. మేడం ఇది ఎలా చెక్ చేయాలి అని అంటే, మీరు సెకండ్ గ్రాఫ్లో కూడా రాసి, ఇది G1లో రాసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇది రబ్ చేసి, వర్కింగ్ రూల్ రబ్ చేసి G2 రాస్తాను చూడండి. G2 రాసిన తర్వాత అప్పుడు మనం ఎడ్జ్ ప్రిజర్వింగ్, వర్టెక్స్ ప్రిజర్వింగ్ మీదనే ఎడ్జ్ ప్రిజర్వింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఇది బాగా నేర్చుకుంటే ఫాస్ట్గా చేస్తారు. మీరు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది బట్. G2లో నేను వర్టెక్స్ ప్రిజర్వింగ్ రాస్తున్నా. G2లో రాయాలంటే ఫస్ట్ G2లో ఉన్న ప్రతి వర్టెక్స్కి ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ అవన్నీ రాయాలి. G2లో ఫస్ట్ వర్టెక్స్ ఏంటిది మనకి? పి. పి నుంచి ఫస్ట్ పికి తర్వాత వచ్చేది క్యూ, PQRS, టీ తర్వాత యూ కదా, కాబట్టి టీ తీసుకున్నా, తర్వాత యూ తీసుకున్నా. అంటే పీకి ఎన్ని ఉన్నాయి? ఎస్ కూడా ఉంది. పి, క్యూ, తర్వాత ఎస్ వస్తుంది, ఎస్ తర్వాత టీ వస్తుంది, తర్వాత యూ వస్తుంది, అంతే కదా. 1 2 ఇటు పోయి మళ్ళీ ఇవి తీసుకోవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళేటిది ఇది ఇది ఇది. ఓకే, అప్పుడు నాకు పీకి ఎంత డిగ్రీ? పి నుంచి 4 పోతున్నాయి, రైట్? ఎన్ని పోతున్నాయి? 4. మరి క్యూ నుంచి ఎన్ని ఉన్నాయండి? ఒకటి ఇటు, ఒకటి ఇటు, ఒకటి కిందకి, అంటే క్యూది 3. ఎస్కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఎస్ ఇస్ 4. ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, క్యూఎస్ తర్వాత టీ. టీకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. టీకి 5 ఉన్నాయి. మరి యూకి 1 2 3 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, పి అయిపోయింది కదా.
నెక్స్ట్ క్యూ. క్యూ నుంచి ఫస్ట్ పీకి వెళ్తుంది, తర్వాత ఆర్కి వెళ్తుంది, తర్వాత టీకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు క్యూకి మనకి డిగ్రీ ఎంత తెలుసు? 3 అని తెలుసు. పీకి ఎంత? 1 2 3 4. పీది 4. ఆర్ది ఎంత? ఆర్కి 1 2 1 2 1 కిందికి. ఆర్ ఈజ్ 3. టీకి ఎంత? 1 2 3 4 5. ఓకే, పీ క్యూ అయిపోయింది కదా. నెక్స్ట్ అగైన్ ఆర్. విల్ చెక్ ఆర్. కనిపిస్తుందా అండి? ఇజ్ ఇట్ విజిబుల్? రాయొచ్చా మనం ఇక్కడ ఇంకా? ఓకే, ఆర్. ఆర్కి ఆర్ నుంచి ఇది కరెక్టే రాసామా? పీకి క్యూకి ఫస్ట్ పీ రాయాలి, తర్వాత ఆర్ రాయాలి, తర్వాత టీ. దాని ఆర్. ఆర్కి ఎంత ఉంది? ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ క్యూ, నెక్స్ట్ వన్ ఈస్ ఎస్, తర్వాత టీ. ఓకే, ఆర్ డిగ్రీ ఎంత? ఆర్కి ఎన్ని ఉన్నాయి ఎడ్జెస్? 3 ఉన్నాయి. క్యూకి ఎన్ని ఉన్నాయి? 1 2 3. మరి ఎస్కి ఎన్ని ఉన్నాయి? 4. టీకి ఎన్ని ఉన్నాయి? 5. ఆల్రెడీ రాశారు కదా. పిక్యూఆర్. తర్వాత ఎస్. ఎస్కి ఎస్ నుంచి ఫస్ట్ పీకి వెళ్తుంది ఒకటి, తర్వాత ఆర్కి వెళ్తుందండి, తర్వాత టీకి వెళ్తుంది, తర్వాత యూకి వెళ్తుంది. వీటి డిగ్రీ రాసేద్దాం. ఎస్ డిగ్రీ ఎంతండి? 1. ఎస్ డిగ్రీ ఈజ్ 4. 1 2 3 4 కదా. ఓకే, పీ డిగ్రీ ఎంత? 4. మరి ఆర్ డిగ్రీ 3, టీ డిగ్రీ 5, యూ డిగ్రీ 3. పిక్యూఆర్ఎస్. ఇప్పుడు టీ రాద్దాం. మరి టీ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ పీ. టీ నుంచి ఫస్ట్ పీకి వెళ్తుంది, తర్వాత క్యూకి వెళ్తుంది, తర్వాత ఆర్కి వెళ్తుంది, తర్వాత ఎస్కి వెళ్తుంది, తర్వాత యూకి వెళ్తుంది. లైక్ ఇక్కడ ఎఫ్లో కదా, అన్నిటికి వెళ్ళింది కదా అలా. అంటే టీ డిగ్రీ ఎంత? 1 2 3 4 5. టీకి ఎంత డిగ్రీ? 5. మరి పీ ఎంత వచ్చింది నాకు? 4. క్యూ ఎంత? 3. ఆర్ ఎంత? 3. ఎస్ ఎంత అండి? ఎస్ ఇస్ 4. యూ ఎంత? 3. పిక్యూఆర్ఎస్టి. యూ. యూది రాస్తాను ఇక్కడ చూడండి, ఇటువైపు రాస్తున్నా. యూ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ పి, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎస్, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ టీ. ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే రాయండి, ఈజీ ఉంటుంది. యూ నుంచి యూ డిగ్రీ ఎంత? 3. మరి పి ఎంత? 4. ఎస్ ఎంత? 4. టీ ఎంత? 5. ఇప్పుడు వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఎలా చెక్ చేస్తామంటే చూడండి నాన్న, ఇక్కడ రాస్తాను. ఈ వర్టెక్స్ ప్రిజర్వింగ్లో మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే, యాక్చువల్గా ఏ వర్టెక్స్ అంటే వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఎలా రాస్తామంటే చూడండి అమ్మా, ఇక్కడ 3 ఉంది, 4 3 5. మరి 4 3 5 ఎక్కడ వచ్చింది నాకు? ఇక్కడ ఒక్కసారి బాగా చూడండి నాన్న. 4 3 5 అనేది దీనికి వచ్చింది చూడండి. ఇది 3, ఇది 3, 4 3 5. అంటే ఇక్కడ ఏ వర్టెక్స్ క్యూకి అంటే ఏంటిది? ఇక్కడ వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే సేమ్ ఉండాలి. ఇక్కడ డిగ్రీ అండ్ అక్కడ డిగ్రీ సేమ్ ఉండాలి. అంటే దిస్ ఏ వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఇలా రాసి, ఇలా ఏంటది? క్యూ ఫస్ట్ స్టెప్. తర్వాత నెక్స్ట్ వన్. ఓకే, 4 4 5. మరి ఇక్కడ ఎక్కడ వచ్చింది నాకు? 4 4 5 ఎక్కడ వస్తుంది నాన్న? 4 4 5. 3 తీసుకుంటే, సారీ 4 4 5 రావాలి కదా. 3 తీసుకుంటే క్యూ 1 2 3 ఎస్. ఓకే, ఇది కరెక్టే రాసామా మనం? ఫస్ట్ది బి సి 4 5 4. డి ఎంత అండి? డి ఎంత నాకు? డికి ఎంత ఉంది? 1 2 3 4 కదా. ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, చెక్ చేద్దాం. నెక్స్ట్ 4 3 3 5 ఎక్కడ వస్తుంది? 4 3 3 5. మరి ఇది కూడా ఉంది కదా 4 3
3 5. ఓకే, ఇది కూడా సేమ్ ఉంది చూడండి, ఇది సేమ్ ఉండాలి. 4 3 3 5 అంటే ఇట్లా కాకుండా ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ సేమ్ ఉండాలి. అంటే ఏంటిది, ఇక్కడ 4 ఉండాలి, మళ్ళీ 4 3 3 5 అంటే P తో మ్యాప్ అవుతుంది వర్టెక్స్ ప్రిజర్వింగ్. 4 3 3 5 S తో మ్యాప్ అవుతుంది, అండ్ 4 3 3 5 ఈ రెండిటితో మ్యాప్ అవుతుంది. ఏంటిదండి, డి. అంటే వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఫస్ట్ వన్ డి అనేది దేంతో మ్యాప్ అవుతుంది, డి ఈజ్ మ్యాప్డ్ విత్ పి అండ్ డి ఈజ్ ఆల్సో వర్టెక్స్ ప్రిజర్వింగ్ టు ఎస్. డన్. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఏసిడిఎఫ్ 3 3 4 5 3 3 4 5 ఎక్కడ వస్తుంది మనకి, 3 3 4 5 ఇక్కడ వస్తుంది చూడండి, 3 3 4 5. ఓకే, అండ్ వాట్ అబౌట్ దిస్ PQRSలో దట్ వన్ టీ కదా, టీ ఎంత వచ్చింది, 4 3 3 4 వస్తుంది. 4 3 3 4 3 4 3 3 4 3 అంటే TF తో మ్యాప్ అవుతుంది. ఎఫ్ అనేది దేంతో మ్యాప్ అవుతుంది, టీతో మ్యాప్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ వన్ ఈస్ 4 3 3 5 అంతే కదా, 4 3 3 5 4 4 5 4 4 5 వచ్చిందా మనకి, 4 4 5 రాలేదు చూడండి అమ్మా. ఓకే, ఇక్కడ ఉంది 4 4 5, సారీ ఇక్కడ ఉంది 4 4 5 అంటే సి దేంతో మ్యాప్ అవుతుంది, యు. సి దేంతో మ్యాప్ అవుతుంది, యు. డన్. అండ్ నెక్స్ట్ బి, ఏసిడిబి 3 3 4 5. ఓకే, 3 3 4 5 ఏదైనా తీసుకోవచ్చు చూడండి, 3 3 4 5 పితో మ్యాప్ అవుతుంది. బి అంటే బి మ్యాప్డ్ విత్ వాట్, వర్టెక్స్ ప్రిజర్వింగ్ పితో అవుతుంది అండ్ ఎస్తో కూడా అవుతుంది. పి రాసుకోండి సరిపోతుంది. తర్వాత ఈ అంటే 1 to 1 కంపల్సరీ ఉండాలి, 1 to many కూడా ఉండొచ్చు. కానీ నాకు ఒక డౌట్ మేడం, నెంబర్ ఆఫ్ ఉంటే కూడా అవుతుందా అనేది మీరే చెప్పండి. ఇది నాకు తెలిసి ఇది అవుతుంది. ఈలో 3 4 5 ఎక్కడ ఉంది మనకి, 3 4 5 ఈ దేంతో మ్యాప్ అవుతుంది, ఆర్తో మ్యాప్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ ఆర్ అయిపోయింది. ఎఫ్ దేంతో మ్యాప్ అవుతుంది, టీతో మ్యాప్ అవుతుంది. ఎఫ్ దేంతో మ్యాప్ అవుతుంది, టీతో మ్యాప్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వర్టెక్స్ ప్రిజర్వింగ్. మరి ఎడ్జ్ ప్రిజర్వింగ్ అంటే ఏంటి అని అంటే చూడండి, ఇక్కడే రాస్తాను మీకు ఇంకా డీటెయిల్గా, అంటే మన ఫుల్ వీడియోలో ఉంది. ఎడ్జ్ ప్రిజర్వింగ్ అంటే ఏంటి అని అంటే, ఎడ్జ్ ప్రిజర్వింగ్లో మీరు ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో చెప్పండి మనకి ఇక్కడ. యాక్చువల్లీ ఇది దేంతో మ్యాప్ అవుతుంది చూసుకోండి, ఏ బి సి డి ఈ ఎఫ్. ఏ దేంతో మ్యాప్ అవుతుంది, క్యూతో. బి దేంతో మ్యాప్ అవుతుంది, పితో. B is mapped with P and C mapped with U, D mapped with P. Okay, E R D అనేది P తో మ్యాప్ అవుతుంది, S తో కూడా అవుతుంది. దెన్ కన్సిడర్ యాజ్ S తీసుకుందాం ఎందుకంటే 1 to 1 ఉంటుంది. తర్వాత ఎఫ్ మ్యాప్డ్ విత్ యు. మీకు ఇందాక బాగా అబ్జర్వ్ చేయండి మేడం, ఇక్కడ ఇది వచ్చింది కదా, డి అనేది పితో మ్యాప్ అవుతుంది, ఎస్తో మ్యాప్ అవుతుంది. ఏది తీసుకోవాలి అని అంటే బి ఆల్రెడీ పితో మ్యాప్ అవుతుంది కాబట్టి ఈ డి అనేది దేనికైతే మ్యాపింగ్ లేదో అది మాత్రమే తీసుకోండి, అప్పుడే 1 to 1 మ్యాపింగ్ అవుతుంది. పర్ఫెక్ట్, నా డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, డి అనేది పితో మ్యాప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ డి అనేది ఎస్తో కూడా మ్యాప్ అవుతుంది అంటే పి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎస్తో తీసుకోండి, ఎందుకని బితో కూడా మ్యాప్ అవుతుంది, రైట్. పి మ్యాప్డ్ విత్ బి ఆల్సో. ఓకే, పి మ్యాప్డ్ విత్ డి ఆల్సో అండ్ ఎస్, కాబట్టి ఇట్లా చెక్ చేసుకోండి 1 to 1. ఓకే, ఇప్పుడు ఇవి కదండి మ్యాపింగ్ వర్టిసెస్. మరి మ్యాపింగ్ ఎడ్జెస్ ఎలా రాస్తాము అని అంటే చూడండి, నేను ఇక్కడ రాస్తాను. ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఎలా చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ ఈ ఎడ్జ్ తీసుకుంటా, ఏబి. ఏం తీసుకుంటున్నాను, ఏ కామా బి ఎడ్జ్ దేంతో ప్రిజర్వింగ్
అవుతుంది అని అంటే ఏ దేంతో మ్యాప్ అయింది ఇక్కడ క్యూతో. ఇక్కడ రాసాను చూడండి, ఏ అనేది క్యూతో మ్యాప్ అయింది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ బి విత్ పి డిపి తీసుకోనక్కర్లేదు. ఇక్కడ ఏదైతే రాసాను చూడండి ఇదే తీసుకోండి. ఓకే, దిస్ ఈస్ క్యూ. ఎందుకని ఏకి ప్రిజర్వింగ్ ఎడ్జ్ ఏంటిది క్యూ అండ్ బికి ప్రిజర్వింగ్ ఎడ్జ్ ఏంటిది పి. ఓకే, ఎడ్జ్ ప్రిజర్వింగ్ అంటారు. ఏబి ఎడ్జ్ అయిపోయింది. నెక్స్ట్ బీసీ ఎడ్జ్. మరి బీసీ ఎడ్జ్కి ఎలా తీసుకుంటాం? బి దేంతో మ్యాప్ అయింది? పితో మ్యాప్ అయింది. సి దేంతో మ్యాప్ అయింది? యూతో మ్యాప్. ఈ విధంగా ప్రతి ఎడ్జ్కి రాయాలి. తర్వాత సిడి ఎడ్జ్. ఓకే, సిడి. సి దేంతో మ్యాప్ అయింది? యూతో అయిందండి. డి దేంతో అయింది? ఎస్తో అయింది. ప్రాక్టీస్ చేస్తేనే మీకు డిస్క్రిట్ మ్యాథ్స్ వస్తుంది. ఒక్కసారి చూస్తే మాత్రం అస్సలు ఎగ్జామ్లో మొత్తం మిస్టేక్ అయిపోతుంది. పక్కా డామ్ షూర్ పాస్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సిడి ఈజ్ డన్. నెక్స్ట్ డిఈ. డిఈ ప్రిజర్వింగ్. డి దేంతో మ్యాప్ అయింది? ఎస్. ఇక్కడ రాసుకున్నాను చూడండి, డి ఇదే ఇక్కడ రాసుకున్నా. డి ఎస్తో మ్యాప్ అయింది. ఈ దేంతో మ్యాప్ అయింది? ఆర్. ఓకే, ఇది ఎడ్జ్ ప్రిజర్వింగ్. తర్వాత డిఈ అయిపోయింది కదా. ఈఏ. ఈఏ. ఈఏలో ఈ దేంతో మ్యాప్ అయింది ఇక్కడ? ఆర్. ఏ దేంతో మ్యాప్ అయింది? క్యూ. ఆర్ అండ్ క్యూ. డన్. ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉందండి, ఏంటిది? బి టు డి. బిడి. బి దేంతో మ్యాప్ అయింది? పి. డి దేంతో మ్యాప్ అయింది? ఎస్. ఓకే, ఈ విధంగా బిడి ఈజ్ డన్. నెక్స్ట్ ఏఎఫ్. ఏఎఫ్. ఏ దేంతో మ్యాప్ అయింది? ఏ క్యూతో మ్యాప్ అయిందండి. ఎఫ్ దేంతో మ్యాప్ అయింది? ఎఫ్ ఈజ్ మ్యాప్డ్ విత్ యు. ఓకే, ఏఎఫ్ నౌ డన్. ఎఫ్డి కూడా తీసుకోవాలి, ఈఎఫ్ కూడా తీసుకోవాలి. ఈఎఫ్ తీసుకోండి, ఎఫ్డి తీసుకోండి, ఎఫ్సి. ఈ విధంగా మొత్తం రాసేయాలి. ఓకేనా? చూడండి, ఈఎఫ్. ఈఎఫ్తో ఎలా మ్యాప్ అయింది? ఈఎఫ్ ఈ దేంతో మ్యాప్ అయింది ఇక్కడ నాకు? ఆర్. ఎఫ్ దేంతో మ్యాప్ అయింది? యు. ఈ విధంగా ఈఎఫ్ అయిపోయిందా? తర్వాత డిఎఫ్ రాయండి. ఇది ఒకటి మీరు రాయండి, డిఎఫ్ ఒకటి మీరు రాయండి. నాన్న బిడి రాసానా? ఓకే, రాసాను. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అండ్ ఎఫ్సి ఇవి రెండు మీరు రాయండి. ఓకే, దిస్ ఈస్ ద ఎడ్జ్ ప్రిజర్వింగ్. ఇప్పుడు చూసారు కదా, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏమంటున్నాను నేను? నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ అండ్ ద లెంత్ ఆఫ్ ద సైకిల్, స్మాలెస్ట్ సైకిల్ ఈజ్ 3 వచ్చింది. అండ్ 1-1 మ్యాపింగ్ అయ్యింది. ఎలా చెప్పాను 1-1 మ్యాపింగ్ అయ్యిందని? వర్టెక్స్ ప్రిజర్వింగ్ చేసిన తర్వాత వర్టెక్స్ లో ఉన్నటువంటి ప్రతి వర్టెక్స్ ఇంకొక వర్టెక్స్ తో మ్యాప్ అయింది. ఇవి రాసిన తర్వాత ఓకే, అప్పుడు వర్టెక్స్ ప్రిజర్వింగ్. ఏ ఒకటి మిస్ అవ్వలేదు. కొంతమందికి డౌట్, నాకు కూడా డౌట్ వచ్చింది ఈవెన్ సాల్వ్ చేసినప్పుడు. ఎందుకని డికి రెండిటితో మ్యాప్ అయింది కదా మేడం అంటే, బికి ఆల్రెడీ పి వచ్చింది కాబట్టి డికి మళ్ళీ పి తీసుకోకండి, ఎస్ తీసుకోండి. ఇంకొక ఎడ్జ్ కూడా ఉంటుంది. ఓకే, అలా తీసుకున్న తర్వాత వాటిని ఇక్కడ రాయండి. ఏవైతే వచ్చినాయో రాసుకొని రఫ్లో. ఎడ్జ్ ప్రిజర్వింగ్ అంటే ఇక్కడ ఏదైతే ఎడ్జ్ ఫామ్ అవుతుందో దానికి రిలేటెడ్ వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఎక్కడైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని రాశాను. అంతేనా? ఓకే, ఈ విధంగా అంటే మన ఆల్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇచ్చినటువంటి ఈ 2 గ్రాఫ్స్ అనేది ఏంటిది? ఐసోమార్ఫిక్. అర్థమైంది కదండి? కంపల్సరీ వీడియోని ప్రతి ఒక్కరికి, మీ క్లాస్మేట్స్ కావచ్చు, గ్రూప్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవ్రీడే మీ ప్రీవియస్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూనిట్ 4, యూనిట్ 5 అండి. నెక్స్ట్ ఇందులోనే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, బిఎఫ్ఎస్ కావచ్చు, డిఎఫ్ఎస్ కావచ్చు, ఓకే, ఆల్ మనం సాల్వ్ చేస్తూనే ఉంటాం. క్రిటికల్స్ అల్గారిథం, ప్రిమ్స్ అల్గారిథం. ఒకవేళ మీకు సిలబస్లో ఇంకా డిఫరెంట్గా ఉంటే నాకు కమెంట్ చేయండి బెటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.